హల్లెలూయా. ఉన్నతుడా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, మహాదేవుడా, నాయనా నీ వెలుగు ప్రకాశింపచేయుము. నాయన యేసునైనా నా ప్రార్థన ఆలకించుము. ప్రభువా నా తండ్రి, నీవే మాట్లాడు, నీవే మాట్లాడు నా తండ్రి. ప్రతి ప్రజలు నీ వాక్యము తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, దాని ప్రకారం జీవించాలి, అనుసరించాలి. నీ కృప ప్రతి ఒక్కరికి కావాలి. అవును ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, దీవించు, కాపాడుము. యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రార్థన ఆలకించి ప్రతి యోతను దయచేసి ప్రభు థ్యాంక్ యూ మహాదేదీప్యమైన కాంతిని ప్రకాశింపచేసినందుకు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా మీరంతా బాగున్నారా? దేవుని కృపలో అందరం బాగున్నాం. ఆమేన్. ఆమేన్. హుషారుగా మాట్లాడాలి. ఆమేన్. మనము దేవుని సర్వశక్తి గల దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. ఈ పిరికొల్లగా అమ్మా బాగున్నా కదా. మనము ఆయన పిల్లలం. నీరసంగా ఉండటానికి వీలు లేదు. ఆయనే చూసుకుంటాడు ఆ సంగతి. మన సంగతి అంతా ఎవరు చూస్తాడు? బాగలేదు అంటే బాగలేదని ఆయనే చూడాలి, ఇంకెవరు వస్తారు? బాగలేదంటే ఎవరు వస్తారమ్మా? ఆయనే చూడాలి, ఆయనే చూసుకుంటారు. ప్రతి దానికి ఆయనే చేయాలి. అందుకే ఆయన కాళ్ళు పట్టుకొని గట్టిగా పట్టుకొని ప్రాధేయపడటం మన పని. 72వ అధ్యాయము 12వ వచనం చూడండి. కీర్తనలు 72వ అధ్యాయమే బ్రదర్. 12వ వచనం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనం ఏడుస్తాము, అరుస్తున్నాము, ఎంత చేసినా కూడా ఉపయోగము లేదు. ఏం చేయాలంట? దరిద్రులు మొరపెట్టగా ఆయన మొరపెట్టాలి. ఆయనకు మొరపెట్టాలి. ఊరక ఎడితే ప్రయోజనము లేదు, మనకి ఉపయోగం లేదు. ఆయనకు మొరపెడితే ఆయన విడిపిస్తాడు. సన్నిధిలో ఏడిస్తే మనము దరిద్రులుగా ఉన్నా సరే ఆయన మొరపెడితే ఆయన దీనులను విడిపిస్తాడు, నిరాధారులను దీనులను విడిపిస్తాడు. కాబట్టి దీనాడులు అతన్ని విడిపించు. అతను డిస్టర్బెన్స్ ఎక్కడ? ఆమేన్. ఆమేన్. ఖచ్చితంగా మనను ఏ విషయంలోనైనాను మనము వెనకకు తిరగద్దు, ఆయనకే మొరపెట్టాలి. కాళ్ళు పట్టుకొని ఆ
ఆమేన్. దీనుడు ఏం చేయాలి? ఆయనకి మొరపెట్టాలి, పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి. నువ్వు దీనా ఏ పరిస్థితిలో ఉన్నాను నువ్వు సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 11:29. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఏం చేయాలి? దీనుడవ్వాలి. ఆ దీనుడు నిరాధారాయుడు ఉండాలి. నిరాధారుడుగా ఉన్నాడు. పర్వాలేదు, యేసయ్య మనకి కావాలి. ఆమేన్. చదవమంటారా? 11వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం కదా బ్రదర్? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. ఆయన దీన మనస్సు గలవాడు. ఆయన ఎట్టోడు? దీన మనస్సు గలవాడు. నీవు దీన మనస్సు కలిగి నిరాధారం కూడా నిలిచినట్టయితే ఆయన విడిపిస్తారు. హల్లెలూయా. దీనులను నిరాధారులను. ఎందుకంటే మీ దగ్గర సౌండ్ ఏదో వస్తుంది బ్రదర్ గారు, ఒక్కసారి చూడండి. మీ వాయిస్ తో పాటు డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. పక్కన ఇంకేదైనా ఫోన్ ఆన్ చేశారా? లేదుగా. ఇప్పుడు ఏం పడుతుందా? డిస్టర్బెన్స్ వస్తుంది. ఏదో బోర్ డ్రిల్ చేసినట్లు పక్కన సౌండ్ వస్తాను సార్. నాదే లేకపోతే వేరే బృందంగా కూడా రావచ్చు. వినపడలేదా అసలు? మీతో దాంతో పాటు సమానంగా మీ వాయిస్ కూడా వినపడుతుంది. మీ వాయిస్ తో పాటు డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. సరే, ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడండి. వస్తుందా? ఇప్పుడు లేదు, వీడియో తీసాక సౌండ్ లేదు. సరే. మత్తయి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక. ఆయన ఎట్టోడు? సాత్వికుడును దీన మనస్సు గలవాడు. ఆమేన్. ఆయన మొట్టమొదట మనము దీనులమై నిరాధారులైనటువంటి మనల్ని విడిపించును అని దేవుడు మనం విడిపిస్తాడు. అట్లాంటి ఆయన, ఎందుకంటే ఆయన దీన మనసు కలిగినవాడు కనుక ఆయన దీనులను పరిశీలించుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు దీన మనసు గలవాడు చదవండి. దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని మీ మీద నా కాడి ఎత్తుకొనిడి. మీ మీద నా కాడి ఎత్తుకుంటా నేర్చుకొనడి. ఎత్తుకొని నేర్చుకొనిడి. హల్లెలూయా. అప్పుడు ఆయన మొరగ ఆలకిస్తాడు, విడిపిస్తాడు. అప్పుడు మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ వీడియో పెడితే పోయిందా? వీడియో పెడితే సౌండ్ వస్తుందండి. ఇప్పుడు పోతుందా? ఇప్పుడు మామూలుగా ఉంది. అరే మనం పోయింది. అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి కలుగుతుంది అంటున్నారు ప్రభు. కాబట్టి ఆయన ఎట్టోడు అంటే ఆయన దీన మనస్సు గలవాడు, దీన మనసులు కలవాడు కాబట్టి అతడు విడిపించును. ఆమేన్. దీనులను విడిపిస్తాడు. ఆయన మిమ్మును
విడిపించును. అంత మాత్రమే కాదు, దీన మనసు గలవాడు. కాబట్టి మీరేం చేయాలి? దీన ఆయన మనసు కాడి గలవాడిని ఎత్తుకొని ఆయన వద్ద నేర్చుకోవాలి. చేయాలి. ఆయనకు మొర్ర పెట్టాలి. ఆయన ఎలా దీనుడుగా ఉన్నాడో మనం అలా దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఆయన అదృష్టంగా కాడి ఉండాలి. ఎత్తుకొని నేర్చుకొనుడి. ఆమేన్. ఆమేన్. అప్పుడు ప్రాణమునకు విశ్రాంతి శాంతి కలుగును. దొరుకును. ఆమేన్. హల్లెలూయా. యా. కనుక మొట్టమొదటి ఏం చేయాలి? మనము దీన మనస్కుల దీన దీనుడు. మనస్సు దీనుడు. ధరించాలి. ఆయన దీన మనసు కలిగిన వాడు. ఆయన దగ్గర అది నేర్చుకోవాలి మనం. అర్థమైందండి? అర్థమైంది. ఆయన దీన మనసు కలిగిన వాడు. మీరు మీరు దీనులు మనము దీనులై ఆయనను మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. నిరాధారులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇంకా ఆయన దీన మనసు గలవాడు గనుక ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. దీనత్వాన్ని నేర్చుకుంటారా? నేర్చుకుంటాం కదా. కాబట్టి కాడి ఎత్తుకోనాలి. అప్పుడు మన ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. శాంతి దొరుకును. ఆమేన్. నీ ప్రాణము విశ్రాంతి దొరుకును అంటే అప్పుడు దాకా ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా, ఏం జరిగినా సరే నీకు శ్రమ, నీకు విశ్రాంతి నీకు ఇస్తాడు. ఆమేన్. ఎలాంటివి వచ్చినా పర్లేదు, నువ్వు బేర్ చేయాలి. కష్టమైన బాధైనా వ్యధైనా ఏదైనా సరే నీకు వచ్చినా సరే వాటిని ఆయన కాడి ఎత్తుకొని నువ్వు మోసుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కాడి ఎత్తుకొని దీన మనస్సు అనే కాడిని కాడి అంటే మంచి శ్రమ లేకుండా హాయిగా ఉండటమా కాదు. ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి అంటే శ్రమలు, కష్టాలు, నష్టాలు అవేనా కాదా? అవే. ఆయన శరీరం అంతా దున్నబడింది. ఆయన శరీరము దున్నబడింది. హల్లెలూయా. అంత శ్రమ ఆయన అనుభవించాడు. ఇప్పుడు అవసరమైతే నీవు కూడా అలాంటి పరిస్థితి కలిగినప్పుడు నువ్వు ఆయనకు మొరపెట్టుకొని ఆయన కాడి ఎత్తుకునేవాడు గాను ఉంటే అప్పుడు ఏం చేస్తాడు? ప్రాణమునకు విశ్రాంతినిస్తాడు. విశ్రాంతి దొరుకును. ఆమేన్. ఇప్పుడు దొరికింది దానికి. అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును. ఏది? ఈ శరీరములోనా నాకు బ్రహ్మాండంగా నా ప్రాణానికి ఈ విశ్రాంతి దొరికింది అని చెప్పుకుంటానికి ఈ శరీరము కాదు. నీకొక విషయం తెలుసా? తెలియదు. కీర్తన 37:11 చూడండి, మీకు అర్థమవుద్ది. ఎక్కడ విశ్రాంతి దొరికింది, ఎక్కడ మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది? ఈ శరీరములోనా? కాదే. కాదు. అయితే మరి దేంట్లో లభించును? కీర్తనలు 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, క్షేమము కలిగి సుఖించుడు. భూమి అంటే ఈ భూమిలోనా? కాదు. జాగ్రత్త క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకములో కాదు. ఎక్కడ దీనులు మొత్తం కూడా స్వతంత్రించుకునేది ఏది? ఇంకొకటి
భూమిని స్వతంత్రించుకొందురు. మీకు ఒక విషయం నేను దలుచుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి అమ్మా ఇప్పుడు మొత్తం కూడా ఉంటాము, మనము జీవితాంతము ఈ లోకంలో జీవిస్తాము. మరి ప్రపంచానికి అంతము ఉందా లేదా? ఉంది. ఒక రోజు ఉంది. కాబట్టి ప్రపంచము అంతము అయిపోద్ది. అయిపోద్దా? అయిపోదా? అయిపోతుంది. అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు ఇక నాకేం పర్లేదు, ఈ ప్రజలను చేశాను, వీళ్ళు అందరిని కూడా తీసుకొచ్చాను, కొంతమంది నరకంలో పడ్డారు, కొంతమంది నా రాజ్యంలో చేరారు, హాయిగా ఉన్నారు అని కామ్గా ఉందామా అనుకుంటాడా? కాదు. వెయ్యేళ్ళ మరలా పాటు. ఇంకొక ప్రపంచాన్ని తయారు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది అయిపోయిన తర్వాత మనమంతా ఒకటైతాము. మనము ఒక ప్రపంచంలో మనం ఉంటాం. క్రొత్త ఆకాశము, కొత్త భూమి. కొత్త భూమి అన్ని తయారు చేస్తాడు. మన కోసం ఒక క్రొత్త భూమి, ఒక క్రొత్త ఆకాశము అవన్నీ తయారు చేస్తాడు. చేసిన తర్వాత ఇక ఆయన సరిపోయిందిలే కామ్గొందామంటాడా? ఏమైనా దేవుడు అంటే ఏమిటి? ఒక సంవత్సరం కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన నశించిపోయాడు అనుకుంటావా? కాదు. కాదు. సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన యుగములు జీవించేవాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రజలు ఈ ప్రజలు అయిపోయిన తర్వాత ఇంకొక ప్రజలు కావచ్చు, ఇంకొక పేరు ఏదో పేరు కలిగి ఉండొచ్చు, ఇంకొకరిని తయారు చేసుకుంటాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈయనను భూమిని స్వతంత్రించుకొందురు. ఆమేన్. నువ్వు ఈ భూమిని మొత్తాన్ని స్వతంత్రించుకుంటావు. క్షేమము కలిగి సుఖించు. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు, నేను అబ్బా చాలా క్షేమం కలిగి హాయిగా ఉన్నాను అని అనుకోగలవా? ఆకాశము ఆయన మనల్ని తీసుకొని పోతున్నాడు. మనం వెళ్తున్నాము. ఆమేన్. ఆ భూమిని స్వతంత్రించుకొందుము. మనము క్షేమము కలిగి సుఖించుము. కాబట్టి నా ఎడ కాడి ఎత్తుకొని నేర్చుకొనిడి. నా వద్ద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. ಮತ್ತೆ తప్పు ఏమని చెప్పానా? లేదు. కాబట్టి ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకొనిడి. ఇక్కడ నేర్చుకోవాలి. నేర్చుకోవాలింది ఎక్కడ? ఇక్కడ ఈ భూమి మీద నేర్చుకోవాలి. భూమి మీద కాడి ఎత్తుకొని నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోవాలి. అప్పుడు నీ ప్రాణము ఎక్కడ? ఇక్కడ ఉందా? అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. అమ్మా బ్రదర్ గారు, మీరొక్కరు గారు మిగతా వాళ్ళు కూడా వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు కూడా వినాలి. వచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ఇంకొక భూమి స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. తర్వాత 1 పేతురు 5:6 వచనాలు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. నువ్వేం చేయాలి? 1
దీన నిరాధారులను విడిపిస్తాడు ఆయన. తర్వాత నీవు కాడి నేర్చుకుంటావు. నీ దగ్గర కాడి నేర్చుకుంటే మా ప్రాణాలకు విశ్రాంతి అవుతుంది. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. కలుగుతుంది. నువ్వు నేర్చుకోవాలి. తర్వాత భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. 1 పేతురు 5:6 వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు నువ్వు కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి. నువ్వు తగినంత కాలము తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించున్నట్లు మిమ్మను హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది బ్రదర్ గారు. దీన మనసు నువ్వు కలిగి ఉంటావు, నిన్ను విడిపించాడు. తర్వాత ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకుంటావు, దీనత్వాన్ని నేర్చుకుంటావు. ఎప్పటి వరకు? తగిన సమయమందు నువ్వు కాడి ఎత్తుకొని నువ్వు నేర్చుకోవాలి. ఎప్పటి వరకు? తగిన కాలము, తగిన సమయం వరకు, ఆ కాలము హెచ్చించు వరకు, తగిన కాలము వరకు మిమ్మును హెచ్చించున్నట్లు నువ్వేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ఆయన హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన చేతి కిందలా దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తగిన కాలము దాకా నువ్వు ఉండాలి, వెయిట్ చేయాలి. దీనత్వాన్ని ధరించి. కాబట్టి నువ్వు అనుకుంటావు, అబ్బా ఈ కాడి మోసుకోవాలంటే నాకు చాలా కష్టముగా ఉంది నాయన, నా ప్రాణానికి ఎప్పుడు విశ్రాంతి దొరికిద్దో ప్రభువా, నువ్వు ఎప్పుడు నన్ను చూస్తావో, నా కాలము హెచ్చించ అని బాధపడుతూ ఉంటావు. కానీ ఆయన తగిన అది సమయములు తగిన కాలమందు మిమ్మను హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన ఆయన ఇష్టం మొరపెట్టము ఆయన ఏడవటము నీ బాధ్యత. కాబట్టి నువ్వు కాడి మోస్తున్నావు, పోతానాముండావు, ఆయన ఇష్టమైంది. ఓ కుమారుడా అని తగిన కాలం వచ్చింది, నేను ఇక నా కుమారుని నేను చూస్తాను అని ఉంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి మనము ఆయన హెచ్చించే వరకు దీన మనస్కులై ఉండాలి. మనము ఆయన చేతి కింద మనము ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన చేతి కింద మనం ఎప్పుడైతే ఆయన చేతి కింద చేస్తామో, కీర్తన 25:9 వచనం. కీర్తన 25:9 న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నప్పుడు, తర్వాత న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. ఆమేన్. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. ఆమేన్. కాబట్టి నీవు
దీనుడుగా భూమిని స్వతంత్రించుకునేటువంటి వాడు. నీవారు భూమిని స్వతంత్రించుకున్నారు. ఒక్కమేనా? అయ్యో, మిగతా వాళ్ళు ఏమయ్యారు? అయ్యో పాపం. హల్లెలూయా. భూమిని స్వతంత్రించు ఆమేన్. చెప్పండి. స్వతంత్రించుకుని వారు. లేదా? దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. సుఖింతువు, నీ ప్రాణము విశ్రాంతి దొరుకును, నీకు విడుదల లభించును. ఆయన బలిష్టమైన చేతి కింద ఇక నిన్ను ఆయన బలిష్టమైన చేతికుల కింద తీసుకున్నాడు కనుక అప్పుడు దీనులను నడిపించును. కీర్తన 149:4 రచన 149:4 యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడు, ఆయన దీనులను ఆయన ఎవడు? ప్రీతి గలవాడు. ప్రీతి ఉన్నది మన మీద. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. రక్షణతో అలరించును. ఆమేన్. అమ్మా, నీకు రక్షణ ఇస్తాడు. ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఎంతో ప్రీతి కలిగిన వాడు. మొట్టమొదట నీతి న్యాయ విధులను నీకు నేర్పిస్తున్నాడు. ఆయన మార్గాలు నడిపిస్తాడు. నువ్వు గనక నీతి విధులను బట్టి ఆయన నడుస్తున్నట్టుంటే నీవు నడిస్తే నిన్నేం చేస్తాడు? రక్షణ నీకు రక్షణతో అలంకరిస్తాడు. అమ్మా, అర్థమైందా? అర్థమైంది బ్రదర్ గారు. ఏం చేస్తాడు? రక్షణ. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు కనుక ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎక్కడ న్యాయ విలువలను జాగ్రత్తగా నడుచుకుంటూ పోతున్నటువంటి వ్యక్తి మార్గాలను కూడా న్యాయ విధులను బట్టి దీనులను అలరించును. హల్లెలూయా. జెఫన్యా 2:3 జెఫన్యా 2:3 జెఫన్యా 2:3 అంతేగా బ్రదర్? దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి, మీరు వెతికి వినయము గలవారై. ఎవరిని వెతకాలి? దీనులారా. ఎవరు దీనులారా? ఎవరు? రక్షణతో ఆయన అలంకరించాడు వారిని. ఒక్క నిమిషం. దీనులు, రక్షణ, న్యాయ విధులు అన్ని కలిగినటువంటి వారు వీళ్ళంతా ఎవరిని వెతకాలి? ఆమేన్. హల్లెలూయా. సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల. వినయము కలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఆమేన్. కాబట్టి నీవు నీతిని
ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ రక్షణ ఇచ్చాడు. నీకిచ్చాడు రక్షణ కలుగజేశాడు. అలాంటి పరిస్థితిలో నువ్వు యెహోవా నువ్వు వెతకాలి, నీతిని అనుసరించాలి. అయితే ఆయన ఉగ్రత దినమందు దాచబడతాడు. నువ్వు ఉగ్రత దినములో నువ్వు దాచబడాలి అంటే నువ్వు వెతకాలి. ఎవరినమ్మా? యెహోవాను వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు 4:6 యాకోబు పత్రిక 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ఎదిరిస్తాడు, దీనులకు కృపని అనుగ్రహించు. ఆమేన్. హల్లెలూయా. దీనులకు కృప అనుగ్రహించు. ఆమేన్. మత్తయి 5:3 ఆత్మ విషయంలో దీనులు ధన్యులు. 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? పరలోక రాజ్యానికి. ఆత్మ విషయములో దీనులము ధన్యులై పరలోక రాజ్యము మనది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇక మీకా గ్రంథము 6:8 మీకా గ్రంథము 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉంది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము చూపుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నేను యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనస్సు కలిగి ఉండాలి. అదే నవరదర్, అదే వలసిన విషయం, మీరు గ్రహించాల్సిన విషయము ఏమి? ఏది ఉత్తమం? న్యాయముగా నడుచుకుంటయు, కనికరము చూపగొరుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఆమేన్. మహోన్నతుడా నీకు స్తోత్రము నాయన. సోదరి ప్రార్థన చెయ్యి. మహాఘనమైన గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు నాయన. అయ్యా, మీరు ఉదయకాల సమయంలో మాకు నేర్పించిన పాఠం నా తండ్రి, మీరు ఏ విధంగా స్వాత్వికమైన దీన మనస్సు కలిగి ఉన్నారో అటువంటి దీన మనస్సును గనక మేము మీ కాడని మేమెత్తుకుని గనక నడిచినప్పుడు తండ్రి, మమ్మల్ని దీనులుగా దీనులుగా ఉండినట్లుగా ఆ కాడి మేము నేర్చుకున్నట్లుగా సహాయం చేయండి. అప్పుడు మా ప్రాణములకు మీరు నెమ్మది కలిగ చేస్తామన్నారయ్యా. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అని సెలవిచ్చారు అయ్యా. దీనులు మొరపెట్టగా వారిని నువ్వు విడిపించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. తగిన సమయంలో మేము దీనత్వం కలిగి ఉన్నప్పుడు అయ్యా, మీ బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని హెచ్చించే దేవుడు అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. న్యాయ విధులను బట్టి ప్రభు మమ్మల్ని నడిపించే దేవుడవని, మీ మార్గాలు మాకు నేర్పించే ప్రభువని ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నా తండ్రి, మిమ్మల్ని ప్రభు దీనుల ఎడల తండ్రి, నువ్వు యెహోవా జనులైన దీనుల ఎడల నువ్వు ప్రీతి గలవాడవని అయ్యా, దీనులను రక్షణతో అలంకరించిన ప్రభు అని ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. యా దీనులు యెహోవాను వెతకండి, స్వాత్వికులై ఉండండి అని చెప్పేసి ఉగ్రత తినమందు వారిని కాపాడబడతారని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు నాయన. మేము దీనత్వాన్ని నేర్చుకున్నప్పుడు నీ ఉగ్రత దినములో కూడా మేము భద్రపరచబడతామని, అలాగే దీనులకు నువ్వు కృపనిచ్చే దేవుడమని, అలాగే తండ్రి మేమైతే కనికరము దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించడానికి అయ్యా మా జీవితాలందరినీ కూడా ప్రభు మీరు పరిశుద్ధపరిచి ఆ రీతిగా మమ్మల్ని దీనత్వం అనే సాత్వికం అనే కాడిని మేము మోసి అయ్యా మా ప్రాణములకు నెమ్మది కలుగునట్లుగా మీ కృపను మా ఎడల అనుగ్రహించమని
ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.